మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక నలుగురు కూర్చుంటే చాలా విషయాల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. బట్ గత 2 days నుంచి కూడా అమరావతి గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో అమరావతి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కూడా ఒక రకంగా విమర్శలు చేసే సిచ్యువేషన్లోకి తీసుకెళ్లిపోయిందని చెప్పాలి. సో రైట్ నాతో పాటు ప్రముఖ అడ్వకేట్ నరేష్ సుంకర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. హాయ్ నరేష్ గారు. హలో అండి. ప్రతిసారి ఏంటంటే వీడియోస్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు. మీరు ఏం చెప్పాలన్నా కూడా అమరావతి మీద రైట్ నౌ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని కూడా ఒక రకంగా కలిచివేస్తుందని చెప్పాలి. నాట్ ఓన్లీ అమరావతి, అందరినీ కూడా. సో ఆ విమర్శలు ఏ విధంగా చూడాలి? ఒక అడ్వకేట్ గా ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సంబంధించి సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్ లో ఒక జర్నలిస్ట్ అక్కడ ఉన్న మనందరికి తెలిసిన విషయమే, అమరావతి గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు, మహిళలు ఏ విధంగా ఉద్యమం చేశారు, వాళ్ళ యొక్క పాత్ర ప్రభుత్వం మారడంలో ఎటువంటి పాత్ర పోషించింది అనేది కూడా మనందరికి తెలిసిన విషయమే. సో అటువంటప్పుడు ఆ యొక్క ప్రాంతంలో ఉన్న మహిళల్ని వేశ్యలుగా వర్ణిస్తూ ఆ డిబేట్లో మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా దేశంలో ఉన్న తెలుగు జాతి ఎక్కడున్నా కూడా మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఇది వేశ్యలు అని అంటే కనుక తెలిసిందే, చాలా అంటే దిగజారిపోయి మాట్లాడటం లాంటి వ్యాఖ్యలు, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడము, దానికి సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేయడము, దాన్ని బేస్ చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత సబ్సిక్వెంట్ యాక్షన్ ఏముంది అని అంటే కనుక ఆ డిబేట్ కండక్ట్ చేసిన వ్యక్తిని, జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు రిమాండ్ కూడా పంపించడం జరిగింది, 14 days రిమాండ్కి. ఇప్పుడు ఒక అడ్వకేట్గా ఇప్పుడు విమర్శలు చేయడం అనేది ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకుంటారు. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆపోజిట్ గవర్నమెంట్ మీద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు మహిళల్ని విమర్శించారు, అది కూడా చెప్పుకోవడానికే లేనటువంటి మాటలతో అరెస్ట్కి రంగం సిద్ధం చేశారు. అరెస్టులు అయితే జరుగుతున్నాయి. అంటే లా ఏం చెప్తోంది అంటే అంటే ప్రపంచం అంతటా ఉన్నటువంటి మహిళల్ని వేశ్యలు అనే అలాంటి ఒక మాట, అది కూడా పబ్లిక్గా కెమెరా ముందు మాట్లాడేసి, ఈ మాటని ఏ విధంగా చూడాలి? ఒకవేళ ఈ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది అసలు? అంటే చట్టం ఏం చెప్తుంది? చట్టం ఎప్పుడు కూడా చట్టానికి వ్యతిరేకంగా, అంటే ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది. అంటే మీరైనా సరే, నేనైనా సరే ఒక అసమ్మతి మీద గళమెత్తడానికి, జరిగిన అన్యాయం మీద మన యొక్క ఆవేదన వెల్లబించుకోవడానికి, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేక చర్యలు కానీ చట్ట వ్యతిరేక చర్యలు కానీ జరుగుతున్నప్పుడు వాటి మీద మనం మాట్లాడడానికి పూర్తిగా స్వేచ్ఛ అనేది మనకు కల్పించబడింది. కానీ అదే ఆర్టికల్ 19లో కొన్ని ఎగ్జంప్షన్స్ అని కూడా పెట్టడం జరిగింది. అంటే స్వేచ్ఛ ఉంది కదా నువ్వు మాట్లాడడానికి అని చెప్పని, నీకు ఇష్టం వచ్చింది నేను మాట్లాడతాను అని చెప్పానంటే, అంటే పక్కన తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటి అమ్మ పేరుతోనో, చెల్లి పేరుతోనో, అక్క పేరుతోనో ఇష్టం వచ్చిన నేను బూతులు తిడతాను అని అంటే కనుక అది చట్ట పరిధిలోనే కాదు, మానవీయ కోణంలో కూడా అది ఏ మాత్రం కూడా సహేతుకమైనది కాదు. అయితే ఈ యొక్క కేసులకు సంబంధించి ఏం జరగబోతుంది అని అంటే కనుక, యాజ్ యూజువల్గా 6 సెక్షన్స్ కింద కేసులు పెట్టడం జరిగింది భారతీయ న్యాయ సంహిత ప్రకారము. అదేవిధంగా SC/ST అట్రాసిటీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది అని అంటే కనుక, ఏదైనా ఒక వ్యక్తి ఒక వ్యాఖ్య చేయడం వల్ల, ఒక మాట మాట్లాడటం వల్ల, లేదంటే ఒక ప్రసంగం చేయడం వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని 2 గ్రూపుల మధ్య శాంతి పోయి అశాంతి నెలకొల్పి వాళ్ళు కొట్టుకునే పరిస్థితి కానీ, సమాజాన్ని డిస్టర్బ్ చేసే పరిస్థితి కానీ కలిగించినట్లయితే, అదేవిధంగా ఎవరి పరువుని దిగజార్చే విధంగా, అంటే నిరాధారమైన ఆరోపణలతోటి చేసి దిగజార్చే విధంగా మాట్లాడిన, భయభ్రాంతులకి గురి చేసిన, అటువంటివి టెలికాస్ట్ చేసిన, సర్క్యులేట్ చేసా, ఇవన్నీ కూడా ఆ సెక్షన్స్ ప్రకారం ఒక్కో సెక్షన్ ఒక డెఫినేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటి అంటే కనుక, ఆ పెట్టిన సెక్షన్స్ అన్నిటిలో కూడా అరెస్ట్ కావడానికి, అంటే ఈ యొక్క అంశానికి సంబంధించి పెట్టిన సెక్షన్లో అరెస్ట్ చేసి జైలుకు పంపించడానికి కావాల్సినటువంటి బలమైన సెక్షన్స్ ఇందులో లేవు. అంటే బలమైన సెక్షన్స్ లేవు అంటే చట్టం ఎప్పుడు కూడా ఆధారాలు అడుగుతుంది. అంటే ఒక నేరం చేశాడు అంటే సాక్ష్యం ఏది అని అడుగుతుంది. బట్ ఇప్పుడు మాట్లాడడానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. చట్టంలో కూడా ఆ లిమిట్ క్రాస్ చేస్తే అడిషనల్గా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? లేదు అంటే వీటికి అసలు ఏ సెక్షన్స్ లేవంటారు? నేను ఏమంటున్నా అంటే, అక్కడ నేరం జరగలేదు అని చెప్పి నేను అనట్లేదు. చట్టంలో ఏముంది అని అంటే కనుక, నేరాల యొక్క తీవ్రతను బట్టి విభజించడం జరిగింది. ఓకే, తీవ్రతరమైన నేరాలు, తీవ్రతరం కాని నేరాలు, 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలు, 7 సంవత్సరాలకి మించి జైలు శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలు, ఓకే, ఈ విభజన ఉంది. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస గారి మీద నమోదైన కేసుల్లో
7 సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్స్ నేరం చేశారు అని చెప్పి సెక్షన్స్ అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. సో అటువంటి సందర్భంలో ఏం చేయమంటుంది చట్టం అని అంటే కనుక సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు 2014లో అర్నేష్ కుమార్ అనే ఒక జడ్జిమెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలుసు, సామాన్యుడికి కూడా తెలుసు. ఏం చెప్పారు అని అంటే కనుక అటువంటి 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న నేరాల్లో అరెస్టు చెయ్యొద్దు. 41A CRPC, అంతకుముందు 41A CRPC అనేవాళ్ళము, ఇప్పుడు 35(3) BNSS కొత్త చట్ట ప్రకారం నోటీస్ ఇచ్చి పంపించండి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అరెస్టులు చేస్తున్నారు కదా. ఈ అధికారం ఎవరికి ఉంటుంది అని అంటే కనుక సంబంధించిన మెజిస్ట్రేట్ వారికి ఉంటుంది, అంటే జడ్జి గారికి ఉంటుంది. అంటే ఈ యొక్క సెక్షన్స్ ప్రకారము వీళ్ళని జ్యుడిషియల్ రిమాండ్, అంటే అరెస్ట్ చేసేంత వరకు బాధ్యత ఎవరికి ఉంటుంది, పోలీసు వ్యక్తులకు ఉంటుంది. అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ప్రాథమిక విధి ఏంటి, 24 గంటల్లోపు ఏదైనా ఒక నేరానికి సంబంధించి ఒక నేరస్తుడిగా పిలువబడుతున్న వ్యక్తిని పట్టుకున్నప్పుడు విచారించినప్పుడు 24 గంటల్లోపు ఆ విచారణ పూర్తి కానప్పుడు సంబంధించిన మెజిస్ట్రేట్ వారి ముందు ఆ యొక్క సంబంధించిన నేరస్తుని ప్రవేశపెట్టినప్పుడు అతను ఏ నేరం చేశాడో ఆ నేరానికి ఎటువంటి సెక్షన్స్ చేశారో దానికి సంబంధించి ఎవరెవరు విట్నెస్లుగా ఉన్నారు అని చెప్పి రిమాండ్ కేస్ డైరీ అని చెప్పి ఒకటి తయారు చేసి సంబంధించిన మెజిస్ట్రేట్ వారి ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ మెజిస్ట్రేట్ వారి యొక్క ప్రాథమిక విధి ఏంటి, ఆ సెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎలిగేషన్ చేస్తున్న కంటెంట్ ఏ విధంగా ఉంది, ఆ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతున్నాయా లేదా, ఈ యొక్క కేసుల్లో ఆ నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తిని జైలుకు పంపించేటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పి పరిశీలించి తగిన విధంగా ఉత్తర్వులు ఇచ్చేటువంటి విచక్షణ అధికారం సంబంధించిన మెజిస్ట్రేట్ వారికి ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ ఇష్యూకి సంబంధించి ఆల్మోస్ట్ ఎలాంటి సెక్షన్లు నమోదవుతాయి, అంటే తర్వాత ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఏమైనా చెప్పగలరా అడ్వకేట్గా? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు పోలీసు వాళ్ళు అంటే ఎవరైనా కానీ, అంటే ఎక్కడైనా సరే పోలీస్ శాఖ కేసులు పెట్టడానికి చూపించే ఉత్సాహం, వాటిల్ని నిరూపించి సంబంధించిన వ్యక్తులకి శిక్ష పడే విధంగా చేయటంలో ప్రాసిక్యూషన్ విఫలం అవుతుంది అని చెప్పి బలంగా చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు ఇది కూడా విఫలమవుతుంది అంటారా? ఆబ్వియస్లీ ఇది అదే అని కాదు, వాళ్ళు చేసేదంతా కూడా అట్లనే ఉంటుంది. అరెస్ట్ చేయాలి, ఒక 2-3 కేసులో 10 కేసులో 15 కేసులో అయితే ఈ కేసులో బెయిల్ వస్తుంది, రెండో కేసులో పీటీ వారెంట్ వేయాలి, ఆ పీటీ వారెంట్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి, ఒక 2 నెలలు 3 నెలలు జైల్లో పెట్టిన తర్వాత ఆబ్వియస్లీ అన్ని కేసుల్లో బెయిల్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, పోలీసు వాళ్ళ ప్రాథమిక విధి ఏంటి అంటే కనుక నేర అభియోగ పత్రం అంటే ఛార్జ్ షీట్ అని చెప్పని అంటారు. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి సంబంధించిన కోర్టులో వేసి ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి. ఫైనల్గా ఇష్యూకి సంబంధించి మీరేం చెప్తారు, ఇది ఏం జరగబోతుందని చెప్తారు? నేనేం చెప్తాను అని అంటే కనుక ఇప్పుడు ఏ విధంగా అయితే కనుక కేసులో పెడుతున్నారో, ఏ విధంగా అయితే కనుక అరెస్టులు జరుగుతున్నాయో, అంటే నేను కొమ్మినేని శ్రీనివాసరావు గారి గురించి మాత్రమే నేను చెప్పట్లేదు, ఎందుకు అంటే కనుక వ్యవస్థ గురించి మాట్లాడుకోవాల్సిన సమయం ఇది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఏ విధంగా అయితే కనుక ఇటువంటి ప్రక్రియలు జరుగుతున్నాయో అంత త్వరితగతిన నేర అభియోగ పత్రాలు వేసి ఆ యొక్క కేసులు ప్రూవ్ అయ్యి సంబంధించిన వ్యక్తులకి శిక్ష పడే విధంగా ప్రాసిక్యూషన్ ముందుండాలి అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, నిన్న కాక మొన్న తెనాల్లో కూడా డ్రగ్స్లో అని చెప్పేసి రోడ్డు మీద కూర్చోబెట్టి కాళ్ళ మీద కొట్టడం జరిగింది. మరి నేరస్తులను కొట్టకుండా ఏం చేస్తారని చెప్పి కూడా ఒక వర్గం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే కనుక నేరస్తులు అనేటోళ్ళు రోడ్డు మీద తిరగడానికి వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు, కానీ వాళ్ళు నేరస్తులను కోర్టు ప్రకటించిందా? మరి నేరస్తులు 10 కేసులు 15 కేసులు ఉన్నాయి అని చెప్పి మీరే చెప్తున్నారు కదా, వాళ్ళు రోడ్డు మీద ఎట్లా తిరుగుతున్నారు, మీరేం చేస్తున్నారు? ఇవన్నీ ఆలోచించాలి కదా. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా విద్యా సంవత్సరం మొదలైపోయింది. సో విద్యార్థులకి అది కొంచెం శాపంగా మారింది అన్న మాటలు కూడా వింటూ ఉన్నాం. విద్యా సంవత్సరం మొదలైతే అది శాపంగా మారుతుందని ఎవరు అనుకోరు. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఎందుకు శాపంగా మారుతుంది అంటే కనుక మొదటగా ప్రాథమికంగా అధిక ఫీజుల వసూలు మొదటిది. రెండోది ఏంటి అని అంటే కనుక పిల్లలు ఈ యొక్క ఫీజులు చెల్లించకపోవడం చేత ఒక స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మార్చే క్రమంలో కావాల్సింది ఏంటి అంటే కనుక ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. అదేవిధంగా పిల్లల యొక్క విద్యా సంవత్సరం అంటే 10th క్లాస్ అయిపోయింది అనుకోండి, ఆ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో చదవాలి అని అంటే కనుక వీళ్ళకి సర్టిఫికేట్స్ కావాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ లైక్ 10th సర్టిఫికేట్. అదేవిధంగా ఒక ఇంజనీరింగ్ చదివే విద్యార్థి లేదంటే ఒక MBBS ఒక MBA చదువు పూర్తి చేసిన విద్యార్థి తను ఫర్దర్గా కెరియర్లో ముందుకు వెళ్ళాలి అని అంటే కనుక అది ఉద్యోగపరంగా కావచ్చు, ఫర్దర్ స్టడీస్ గురించి కావచ్చు, లేదు అని అంటే కనుక విదేశాలకు వెళ్ళడం కోసం అయితే అనుకోవచ్చు. అటువంటప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ ఏ కాలేజీలో చదవాలన్నా కూడా ఏం చేస్తారు అని అంటే కనుక ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ని వాళ్ళకి సబ్మిట్ చేయాలి. మనం ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలి అని అంటే కనుక 10th ఇంటర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇవ్వాలి కదా.
ఎంటెక్ చేయాలి అంటే కనుక బీటెక్, ఇంటర్, 10th సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. ఈ సర్టిఫికేట్స్ విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత ఏం చేయాలి? యాజమాన్యాలు ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్టూడెంట్స్కి, విద్యార్థులకు ఇచ్చేసేయాలి కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఫీజు బకాయిలు అనే పేరుతోటి విద్యా సంస్థలు విద్యార్థులకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ కానీ ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ వాళ్ళ యొక్క జీవితాలు నాశనం కావడానికి ప్రధానంగా కారణం అవుతుంది. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది నరేష్? ఇది ఎన్నో సంవత్సరాల నుంచి అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అంటే ప్రభుత్వాలు మారినా కూడా ఇది చేంజ్ అవ్వలేదా? ప్రతి విద్యా సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటికి రావడం జరిగింది. ఎంబీబీఎస్కి సంబంధించి మొన్ననే ఒక స్టడీ చేయడం జరిగింది ఒక కేసు గురించి. 5,000 మంది ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని బయటికి రావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. నేను చెప్పేది 2,500 మంది సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేసుకుని బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా 1,500 మంది స్పెషల్ కోర్సులు చేసుకుని బయటికి రావడం జరుగుతుంది. అంటే యావరేజ్న 8,500 to 9,000 మంది ఓన్లీ వైద్య రంగానికి సంబంధించి బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ గురించి తీసుకున్నట్లయితే కనుక 7 లక్షలకు పైచీలుగా విద్యార్థులు బయటికి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేశారు, ఒక ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారు అని అంటే కనుక వాళ్ళందరూ కూడా 18 సంవత్సరాల్లో నిండిన విద్యార్థులై ఉంటారు. అంటే వాళ్ళందరూ కూడా ఓటు హక్కు కలిగిన విద్యార్థులై ఉంటారు. రైట్. అంటే రేపు మన యొక్క సంక్షేమాన్ని, మన యొక్క బాగుని చూసుకునే ప్రభుత్వాన్ని ఏర్పడటంలో వాళ్ళ యొక్క కీలక పాత్ర ఉంది. నౌ పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఏంటంటే కనుక ఈరోజు ఒక నియోజకవర్గంలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉప్పల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం జరిగింది 2023 ఎలక్షన్స్లో. 5,25,000 ఓటు బ్యాంక్ ఉన్న ఉప్పల నియోజకవర్గంలో ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, 51% మాత్రమే పోలింగ్ జరగడం జరిగింది. అంటే 2,50,000 చిల్లర జరిగింది. దానికి సంబంధించి 12 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా 15 ప్రముఖమైన విద్యా సంస్థలు ఉన్నటువంటి ప్రాంతం, 5 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి. అంటే ఈ ఓటు వేయడానికి రాని వాళ్ళందరూ ఎవరు? ఈ చదువుకున్న విద్యార్థులు, ఈ ఉద్యోగాలు చేసే ఉద్యోగులు. మీ పాత్ర మీరు పోషించట్లేదు. మీ పాత్ర మీరు పోషించట్లేదు. పోషించేది ఎవరు? ప్రభుత్వం ఏర్పాటులో పాత్ర పోషించేది ఎవరు? అభాగ్యులు, నిరక్షరాస్యత కలిగిన వాళ్ళు, స్లమ్ ఏరియాలో ఉండేవాళ్ళు. ఎలా ఇస్తున్నారు? పోలింగ్ ముందు రోజు పార్టీకి సంబంధించిన ఏజెంట్ వెళ్ళి ఒక 1,000 రూపాయలు, ఒక 2,000, ఒక కోటరు, ఒక బిర్యానీ లేదంటే కిలో చికెను పెట్టి ఒక వెహికల్ పెట్టి తీసుకుని వస్తే వచ్చి పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఒక 50% వ్యక్తులు వేసే ఓటు బ్యాంక్తో ఫామ్ అయిన ప్రభుత్వము 100 మందికి కూడా పరిపాలన చేస్తుంది కదా. సెగ్రిగేట్ చేసి ఆ 50 మందికి మాత్రమే పరిపాలన అందిస్తుందా? ఈరోజు ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తూ ఉంటారు. ఒక మెట్రోలో వస్తున్నప్పుడు, ఒక రెస్టారెంట్లో తింటున్నప్పుడు అల్లరి మూకలు భార్యను వేధించినప్పుడు వాళ్ళు చేసే ప్రాథమిక విధి ఏంటి? సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు ఏం చేస్తారు? ఆ విధంగా అల్లరి పెట్టిన ఎవరైతే కనుక సంఘ విద్రోహ శక్తులు కానీ అటువంటి నేరస్తులకు పిలువబడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. మరి మీకేం రైట్ ఉంది? మీరు ఓటేశారా? మీరు కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వ సమస్య కింద ఎందుకు తీసుకుని మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి? ఆ 50% వేసిన ఓటర్ చేస్తే కదా చేయాలి యాక్షన్. కానీ మీకు చేస్తారు కదా. వీళ్ళు అనేది ఏంటి తెలుసా? మేము ట్యాక్సులు కడుతున్నాము, మా ట్యాక్సులు తీసుకొని ఉచిత బస్సు పథకం ఏంటి, ఉచిత రేషన్ ఏంటి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏంటి, ఆర్టీసీ బస్సులు ఏంటి, సిలిండర్లు ఏంటి, ట్యాక్స్ కట్టేటోళ్ళు డబ్బులు తీసుకుని ట్యాక్స్ కట్టినోడికి నువ్వు సేవలు చేస్తావా? సేవలు చేస్తున్నారు. ఇది ఎక్కడి అన్యాయం? ఆయన గెలిచినోడు ఎవడో ఓటేస్తాడు, ఏం చేస్తాడు? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? అంటే చదువుకున్న మూర్ఖుడివి నువ్వు, చదువుకున్న మూర్ఖుడివి కదా నువ్వు. ఈరోజు నువ్వు సమాజంలో తిరుగుతున్నావు అని అంటే కనుక, ఇంత స్వేచ్ఛగా వెళ్తున్నావు అని అంటే కనుక వీటిలన్నిటికి కారణం ఎవరు? ఆ ప్రభుత్వమే. ఆ 50% ఓటింగ్ వేసిన ఓటర్లతోటి ఏర్పడిన ప్రభుత్వమే కదా. మరి నీకేం బాధ్యత ఉంది? నీకేం బాధ్యత ఉంది? ఎంతమంది విద్యార్థులు 18 సంవత్సరాలు నిండగానే ముందుకు వచ్చి ఓటర్గా ఎన్రోల్ చేసుకుంటున్నారు, ఎన్రోల్ చేసుకుని వచ్చి ఓటేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లేదు? ఇవన్నీ ప్రాథమికమైన అంశాలు కదా. కానీ స్టూడెంట్స్ విషయంలో వాళ్ళ ఫీజులు వాళ్ళు కట్టుకుంటేనే సర్టిఫికేట్స్ ఇస్తామని ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇప్పుడు సుప్రీంకోర్టు కానీ, తెలంగాణ హైకోర్టు కానీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ ఎన్నో కేసుల్లో క్లియర్గా చెప్పిన విషయం ఏంటి అని అంటే కనుక, సర్టిఫికేట్ అనేది విద్యార్థి యొక్క ఆస్తి. అటువంటి ఆస్తిని నిర్బంధించే హక్కు ఎవరికి లేదు అని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అది ఆర్టికల్ 14, 19, 21కి విరుద్ధము. ఈవెన్ 300A కూడా అది విరుద్ధమైన అంశం. కాబట్టి విద్యా సంస్థలు కానీ, స్కూల్స్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ కానీ ఫీజు చెల్లించలేదు అనే కారణంతో ఇవ్వకుండా
వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం అనేది చట్ట వ్యతిరేకమైన చర్య. మీరు అనొచ్చు, మరి కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఫీజులు వసూలు చేసుకోకపోతే ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా రన్ చేస్తాయి అని చెప్పని. ఒకవేళ ఆ విధంగా ఎవరైనా కూడా తల్లిదండ్రులు విద్యార్థికి విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు బకాయిలు చెల్లించకపోయినట్లయితే కనుక విద్యా సంస్థలు సివిల్ కోర్టు ద్వారా మనీ రికవర్ సూట్ వేసుకోవడానికి వాళ్ళకి పుష్కలమైన అవకాశం ఉంది అని చెప్పి కూడా కోర్టు చెప్పడం జరిగింది. కానీ ఆ యొక్క చర్యలు చేపట్టకుండా అనాధికారమయంగా ఈ యొక్క సర్టిఫికేట్లు ఉంచుకోవడం అనేది చట్ట వ్యతిరేకమైన చర్య అని చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించి నేను ఇప్పటి వరకు ఒక 80 మంది విద్యార్థులకి ఉచితంగా నేను ఇన్స్టిట్యూషన్తో మాట్లాడి ఇంజనీరింగ్ సంస్థలతో కానీ అదేవిధంగా స్కూల్స్తో కానీ మాట్లాడి సర్టిఫికేట్స్ ఇప్పించడం జరిగింది. అదొక క్యాంపెయిన్ కింద నడుస్తూ ఉంటుంది నా దగ్గర. ఓకే, అంటే మీరు తెలిసిన వాళ్ళు ఓకే, మీరు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, మరి వాళ్ళందరికీ సర్టిఫికేట్లు కావాలి, అంటే స్టడీ అయిపోయింది, జాబ్ చూసుకోవాలి, మరి వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? తెలుగు రాష్ట్రాలకి సంబంధించి అయితే కనుక మీరు ఏం చేయాలంటే కనుక నన్ను ప్రధానమంత్రిని చేయాలి. ఇటువంటి వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇప్పించాలి అని అంటే కనుక నన్ను ప్రధానమంత్రి చేయాలి. లేదు రాష్ట్రానికి సంబంధించి అందరికీ చేయాలంటే నన్ను ముఖ్యమంత్రిని చేయాలి. అదొకటే మార్గం ఉంది, అంతకుమించి మార్గం లేదు. సరే, సో నరేష్ గారు, ఇక్కడ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ చూస్తే కూటమి ప్రభుత్వం, అంటే మహిళలకి కొన్ని హక్కులు కల్పిస్తూ ఉన్నారు. బట్ ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది వాళ్ళ గవర్నమెంట్ వస్తే మహిళలకి ఫ్రీ బస్, అంటే ఎక్కడైనా బస్ ఎక్కచ్చు, అమౌంట్తో పని లేదు, వాళ్ళకంటూ కొన్ని బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. చాలామంది మహిళలు సంతోషంగా హ్యాపీగా వర్క్ ప్లేసెస్లో వెళ్ళే వాళ్ళు కూడా మార్నింగ్ లేచి బయటకు వచ్చేస్తే ఏ బస్ ఎక్కేసినా చేతిలో మనీ అవసరం లేదు, హ్యాపీగా ఉన్నారు. అక్కడ కూటమి వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. సో దీన్ని ఏ విధంగా చూడాలి? దీనివల్ల లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా? ఒక పక్కన ఏంటంటే మహిళలకి హక్కులు కల్పించండి, పురుషులు ఏం చేశారని చెప్పి పురుషులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక కుటుంబంలో మహిళలు ఉంటారు, పురుషులు ఉంటారు, ఇద్దరు ఒకే చోటకి వెళ్ళి పనిచేయాలి, కానీ స్త్రీలకు అవకాశం ఉంది. బట్ పురుషుడు మాత్రం మనీ కట్టి మాత్రమే బస్ ఎక్కాలి. దీన్ని ఏం మాట్లాడతారు? ఈ పథకం పూర్తిగా మహిళ యొక్క ప్రాణాలని నిర్దాక్షిణ్యంగా హరించేటువంటి పథకం. మహిళల్ని సంరక్షించడం కోసమే ప్రవేశపెట్టిన పథకాలని గవర్నమెంట్లు చెప్తున్నాయి. మహిళల్ని హరించడానికి అంటే బలవంతంగా చంపేయడానికి ప్రవేశపెట్టే పథకాలు ఇవి. ఎందుకు అని అంటారా? 2018 కొండగట్టు ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది. 65 మంది నిర్దాక్షిణ్యంగా బస్సులో చనిపోవడం జరిగింది. ఎందుకు అని అంటే కనుక బస్సులో పరిమితికి మించి ప్యాసింజర్స్ ఎక్కియడం చేత కంట్రోల్ తప్పి లోయలో పడి చనిపోవడం జరిగింది. రైట్? ఈరోజు మనం బయటికి వెళ్తే 2 వీలర్ మీద డ్రైవ్ చేస్తున్న వ్యక్తి, వెనక కూర్చున్న వ్యక్తి ఇద్దరు హెల్మెట్ పెట్టుకోకపోతే సంబంధించిన ట్రాఫిక్ వాళ్ళు ఫైన్ వేయడం జరుగుతుంది. రైట్? అదేవిధంగా కారులో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఫైన్ వేయడం జరుగుతుంది. రైట్? సో ఈ విధంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు అని చెప్పి సామాన్య ప్రజల్ని ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తూ వేధిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళకి అదనంగా ఆర్టీఓ వెహికల్ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్లకు సంబంధించి కానీ వెహికల్ యొక్క ట్యాక్స్కి సంబంధించి కానీ ప్రాపర్గా లేకపోతే వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీసీ బస్సులో కూడా సామర్థ్యానికి మించి ప్యాసింజర్స్ ఎక్కితే అటువంటి బస్సు రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఇటు ట్రాఫిక్ కానీ అటు ఆర్టీఓ అధికారులు కానీ ఆ యొక్క బస్సును ఆపి తక్షణం అదే ప్లేస్లో సీజ్ చేసి ఆ యొక్క బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకి ప్రత్యామ్నాయంగా వేరే బస్సు అరేంజ్ చేసి పంపించాలి అని చెప్పి మోటార్ వెహికల్స్ రూల్స్లో పొందుపరిచి ఉంది. ఓకే, 50 మంది ఎక్కాల్సిన పల్లి వెలుగు బస్సుల్లో 150 మంది 165 మంది ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రాల్లో ఉంది. అదనపు బస్సులు పెట్టామని చెప్తున్నారు కదా, మరి 150 మంది ఎక్కాల్సిన సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటున్నారు? మీరు కెమెరామెన్ పట్టుకుని మీరు ఒక మైక్ పట్టుకుని నా వెనకాల తిరిగితే నేనే నా కార్లో తీసుకుని వెళ్ళిపోతాను, మనం పంజాగుట్ట చౌరస్తాలో పెడదామా, యూ నేమ్ ఇట్ ఐ విల్ డూ ఇట్ అంటే మీ ఇష్టమైన ప్రదేశం మీరు చెప్పండి. పోనీ అవుట్స్కట్స్కి వెళ్దామా? ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు పిల్లలు కాలేజ్ విడిచిపెట్టే టయానికి ఫుడ్ బోర్డింగ్ చేస్తూ వేలాడిపోతూ బస్సు ఒక పక్కకి ఇట్లా అయిపోతుంది, సైడ్కి ఇట్లా వచ్చేస్తుంది, స్విమ్మింగ్ పూల్ స్విమ్ చేసినట్టే ఇట్లా వేలాడుతూ ఉంటారు. మీ చాయిస్, మీ ప్రాంతం మీదే, మీరు ఎక్కడంటే అక్కడికి వెళ్దాం, ఆర్టీసీ బస్సులు చూద్దాము. పరిమితికి మించి ప్రయాణికులు ఉంటున్నారు. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వాలకి కనిపించట్లేదా? ఆర్టీఓ అధికారులకు కనిపించట్లేదా? ట్రాఫిక్ అధికారులకు కనిపించట్లేదా? మీరు ఒక్క సంఘటన చూపియండి, అవునండి ఇక్కడ
అదనపు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆపి ఆర్టీఓ అధికారులు బస్సును సీజ్ చేశారు, ప్రత్యామ్నాయంగా ఇంకొక బస్సును అరేంజ్ చేశారు, ఆ బస్సులో పంపించారు అనే సంఘటన ఒకటి చూపియండి. కొండగట్టు ప్రమాదం జరిగిపోయిన తర్వాత నామకే వాస్తు అని చెప్పని కరీంనగర్లో ఒక బస్సుని 50 మందితో వెళ్తున్న బస్సుని 150 మంది ఎక్కారని చెప్పని సంబంధించిన ఆర్టీఓ సీజ్ చేయడం జరిగింది. అదొకటే సంఘటన. అంటే ఇప్పుడు తెలంగాణలో అంటే ఇక్కడ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఏపీలో కూడా వస్తే బాగుండు అని చాలామంది డిస్కస్ చేసుకున్న సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాం. బట్ ఇప్పుడు మీరు చెప్తుంటే భయం వేస్తుంది. అంటే ఒక ఇష్యూని ఇటు చూస్తాం అటు చూస్తాం, బట్ పరిమితికి మించి నిజంగా ఎక్కితే ప్రమాదం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ఎక్కువ బస్సుల్ని ప్రొవైడ్ చేయడం వల్ల అయితే ఈ సమస్యని అధిగమించవచ్చు. కానీ ఎక్కువ బస్సులు ఇప్పుడు నిన్న కాక మొన్న కూడా మనం వీడియోలో చూస్తున్నాం కదా, కండక్టర్ మీద బస్ డ్రైవర్ మీద వాగ్వాదం జరగడం జరుగుతుంది. అంటే బస్సులో నిండిపోయారు, ఎక్కొద్దంటే కనుక నన్ను ఎందుకు ఎక్కొద్దు అంటావు అని చెప్పి కూడా గొడవ పడుతున్నారు, వాగ్వాదం జరుగుతుంది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే కనుక ఓవర్లోడ్ సమస్య వల్ల రేపు జరగరాని ప్రమాదం జరిగితే, కొండగట్టు లాంటి తరహా ప్రమాదం జరిగితే అప్పుడు రూల్స్ అవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు సామాన్యుల పట్ల ఏ విధంగా కఠినంగా ఉంటున్నారో రూల్స్ విషయంలో, ఆర్టీసీ విషయంలో కూడా ఆ విధంగానే ఉంటే ప్రజల యొక్క ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి కదా, ఆ యొక్క బాధ్యత మీదే కదా. ఈ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు? మరో కొండగట్టు అగైన్ చెప్తున్నాను, మరో కొండగట్టు కావద్దు అని చెప్పేదే నా యొక్క తాపత్రయం. క్రైమ్ రేట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే బయట చాలా వరకు క్రైమ్స్ కొన్ని సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఎప్పుడో ఒకప్పుడు అంటే భర్త భార్యని చంపేశాడు, లేదా ప్రియుడు ప్రియురాల్ని ఇలా హతమార్చారు, ఏదో నచ్చక వాళ్ళిద్దరి మధ్యన గొడవలు జరగటం వల్ల కొన్ని సంఘటనల వల్ల హత్య చేయడం జరిగింది అనే మాటలు వినేవాళ్ళం ఎప్పుడో నుంచి కూడా. బట్ కొన్ని నెలల నుంచి కొంచెం రివర్స్లో వింటున్నాం. భార్య భర్తను చంపేసింది, ప్రియురాలు ప్రియుడిని చంపేసింది అని చెప్పి మాటలు వింటున్నాం. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చూడడానికి ప్రధాన కారణాలు ఏంటి? క్రైమ్ రేట్ అనేది బయట పెరిగిపోతుందా? అంటే వాల్యూస్తో ఎవరు బతకట్లేదంటారా? ఏం చెప్తారు? మొరాలిటీస్, వాల్యూస్ ఇవన్నీ కూడా ఇప్పుడు చచ్చిపోయినాయండి, వాటిని కప్పెట్టేశారు కూడా. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే కనుక మహిళల్ని వేధించే భర్తలు, ప్రేమికురాల్ని వేధించే ప్రేమికుళ్ళు, వీళ్ళని చూసేవాళ్ళము, అటువంటి వార్తలు వినేటోళ్ళం. అంటే యాసిడ్ పోసాడని చెప్పాను, లేదంటే కనుక దారుణంగా నరికి చంపాడని చెప్పాను చూసాం. కానీ ఇప్పుడు సమాజము రివర్స్లో వెళ్తుందండి. పెళ్లి చేసుకుని హనీమూన్కి, అది కూడా ఇంట్లో ఉన్న బంగారం అంతా వేసుకుని నువ్వు వచ్చేసాయి అని చెప్పి భార్య ఒక కుట్ర జరిపి తను ప్రేమించిన యువకుడి కోసం ట్రాప్ చేసి వెకేషన్ అని చెప్పి తీసుకుని వెళ్ళి అక్కడ కిరాయి మూకలతోటి హస్బెండ్ని చంపించి నగలు తీసుకుని ప్రియుడితో సెట్ అయిపోవాలనేది ఒక కాన్సెప్ట్. ఇది ఒకటే కాదు, మనం చూసుకున్నట్లయితే కనుక ఈ వారంలోనే ఇటువంటి సంఘటనలు కోకోలుగా తెర మీదకి వచ్చినాయి. తెర మీదకి రాని ఇంకెన్నో ఉంటాయి. కారణాలు ఏమవుతాయి అని అంటే కనుక వివాహేతర సంబంధాలు, దాని తర్వాత పెళ్ళికి ముందే వాళ్ళు ప్రేమలో ఉండటము, కానీ వాళ్ళ యొక్క ఆర్థిక, సామాజిక, కులపరమైన పరిస్థితుల్ని బేరీజు వేసుకుని తల్లిదండ్రులు పరువు అనే పేరుతోటి పిల్లల్ని వాళ్ళు చెప్పిన విధంగా వన్ వే ఆర్ ది అదర్, అది ఎటువంటి బెదిరింపు అయినా కావచ్చు, అంటే చనిపోతాం అని చెప్పి బెదిరింపు కావచ్చు, లేదంటే పరుగు పోతుందనే బెదిరింపు, ఏదైనా కావచ్చు, ఇటువంటివి చెప్పి పెళ్లి చేయడం. నువ్వు పెళ్లి చేసుకో, దాని తర్వాత ఏదైనా చేసుకో, మాకు సంబంధం లేదు, ఎందుకంటే నువ్వు మా అమ్మాయి కాదు వాళ్ళింటి అమ్మాయి అయిపోతావు, ఇటువంటి మాటలు చెప్పి పెళ్ళిళ్ళు చేయడం. ఇంట్లో వాళ్ళే చెప్పారు కదా పెళ్లి చేసిన తర్వాత నువ్వు ఏదైనా చేసుకో అని చెప్పని, కానీ నీ భర్తకు తెలియని యుద్ధాన్ని. ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక పెళ్ళైన తర్వాత కండిషన్ అనే ఒక పదం తెర మీదకి వస్తుంది. అంటే ఏంటి? పెళ్ళికి ముందు వాడు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వెళ్ళిపోయేది, అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసినా డోరేసి వెళ్ళిపోయేది, మధ్యాహ్నం 1 గంటకు ఫోన్ చేసినా డోరేసి వెళ్ళిపోయేది. కానీ పెళ్ళైన తర్వాత అట్లా కుదరదు. భర్త ఆఫీస్కి వెళ్ళే టైమ్స్లో మాత్రం వెళ్ళాలి బయటికి, భర్త ఆఫీస్ నుంచి వచ్చే టైంకి మళ్ళీ ఇంట్లోంచి కూర్చోవాలి. అక్కడ ప్రియురాలుగా, ఇక్కడ భార్యగా 2 పాత్రలు పోషించాలి. అదేమవుతుంది అంటే కనుక సర్టన్ టైం అయిపోయిన తర్వాత మేనేజ్ చేయడం కష్టం అవుతుంది 2 పాత్రలు. అందుకే ఈ అసలు భార్య పాత్ర అనేది కష్టంగా ఉంది, అసలు భర్తనే లేపేస్తే కనుక ఆడ ప్లేస్ వీడు వచ్చేస్తాడుగా. సో ఇటువంటి సంఘటనలు జరగటం వల్ల ఇవి కొన్ని కారణాలు. అయితే అత్యంత ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే కనుక సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. అంటే అంతకు ముందు అడల్టరీ అని చెప్పని ఒక సెక్షన్ అనేది ఉండటం జరిగింది. దాని ప్రకారము పెళ్ళైన తర్వాత భార్య పరాయి వ్యక్తితో రిలేషన్షిప్ పెట్టుకుంటే దానికి సంబంధించి ఆ పెట్టుకున్న వ్యక్తి మీద కేసు అనేది రిజిస్టర్ అయ్యేది. కానీ సుప్రీంకోర్టు వారు ఏం చేశారు అని అంటే కనుక అది ఈక్వాలిటీ బిఫోర్ ఆర్టికల్ 14లో ఎస్పెషల్లీ మహిళల యొక్క హక్కుల్ని భంగం కలిగించే విధంగా, అంటే భర్త యొక్క అనుమతి తీసుకుంటే అని ఒక క్లాజ్ ఉంది కాబట్టి
ఇవన్నీ కూడా మహిళ యొక్క హక్కుల్ని భంగపరిచే విధంగా ఉంది కాబట్టి ఈక్వాలిటీ ఉండాలి కాబట్టి ఆ యొక్క సెక్షన్ని రద్దు చేసి ఎవరైనా సరే ఇష్టపూర్వకంగా ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకుంటే ఇంటిమసీ పెట్టుకుంటే అది ఎటువంటి పీనల్ యాక్షన్ తీసుకోవడానికి సమంజసం కాదు, కానీ అది ఒక బెస్ట్ గ్రౌండ్ ఫర్ డైవర్స్ అని చెప్పి సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. సూక్ష్మంగా చెప్పాలి అని అంటే కనుక పెళ్ళైన వాళ్ళు భర్త ఉన్న అదేవిధంగా భార్య అయినా కూడా ఎవరైనా కూడా ఇష్టపూర్వకంగా పరాయి భర్తతో కానీ అదేవిధంగా భార్యతో కానీ రిలేషన్ పెట్టుకున్నా తప్పు లేదు. కానీ సుప్రీంకోర్టే అలా చట్టం తెస్తే ఇలాంటివి పెరిగిపోతూ ఉంటాయి కదా అని కొంతమంది ఆలోచిస్తాం. రైట్, ఎవరైనా అదే ఆలోచిస్తాం, తప్పు చేయమని మీరే ఎంకరేజ్ చేస్తే ఎవరు చేయకుండా ఉంటారంటారు. కానీ రీజన్గా ఆలోచిస్తే డైలీ కోర్టుకు వచ్చే చాలా కేసులు ఎక్కడో నేరాలు జరుగుతున్నాయి అని అంటేనే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, కేసులు పెడతారు, చివరికి జడ్జిమెంట్ అనేది కోర్టులో జరుగుతుంది. ఈ కేసులు పక్కన పెడితే ఒక 100లో 80% కేసులు డివోర్స్ కేసులు, వివాహేతర సంబంధానికి సంబంధించిన కేసులు ఇవే వస్తున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చిందంట. ఇది ఎంతవరకు వాస్తవం? ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే కనుక సుప్రీంకోర్టు కేసును చూసిన విధానం వేరు, మనం దాన్ని చూస్తున్న విధానం వేరు. మరి అలాంటి జడ్జిమెంట్ అనేది రైట్ కాదు కదా సార్. ఇప్పుడు ఈరోజు మహారాష్ట్రలో రెడ్ లైట్ ఏరియా అని ఉంటుందండి, అంటే ప్రాస్టిట్యూషన్ ఈజ్ లీగల్. ఇప్పుడు పక్కనున్న థాయిలాండ్కి బ్యాంకాక్కి పటాయా వెళ్ళారనుకోండి, అక్కడ కూడా ప్రాస్టిట్యూషన్ ఈజ్ లీగల్. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు రేపులు చేసినప్పుడు దుబాయ్లో అయితే కనుక ఇమీడియట్లీ హ్యాంగ్ చేసేస్తారు, అటువంటి చట్టం కావాలి అని చెప్పి డిమాండ్లు చేస్తూ ఉంటారు, రైట్? ఆ విధంగానే పటాయాలో ప్రాస్టిట్యూషన్ అనేది లీగలు, తెలంగాణలో కూడా ఆ విధమైన చట్టాన్ని తీసుకురావాలి, లేదంటే ఆంధ్రప్రదేశ్లో అటువంటి చట్టాన్ని తీసుకురావాలి అని చెప్పని డిమాండ్లు చేయడానికి అవకాశం ఆస్కారం కూడా ఉంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఆయల్ల యొక్క పర్సెప్షన్ ఏ విధంగా ఉంటుంది, ఈరోజు సెక్స్ ఎడ్యుకేషన్ అనే ఒక సబ్జెక్ట్ని మాట్లాడాలి అని అంటే కనుక ఈ రోజు వరకు కూడా మనము అది ఒక పెద్ద బూతులాగా చూస్తూ ఉంటాం, పెద్ద భూతద్దంలో పెట్టి. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే కనుక పిల్లలు కావచ్చు, అదేవిధంగా పెద్దవాళ్ళు కావచ్చు, నడి వయస్కులు కూడా కావచ్చు, వాళ్ళు చేసే పని తెరచాటం చేస్తున్నారు, బయటకు వచ్చి నీతులు చెప్తున్నారు. ఎప్పుడైతే కనుక ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కింది స్థాయి వరకు వెళ్తుందో, పాఠ్య పుస్తకంలో ఒక ప్రధానమైన అంశం కింద ఉంటుందో, అప్పుడు ఇటువంటి వ్యవహారాలకి అడ్డుకట్ట వేయడానికి ప్రధానమైన మార్గం ఉంటుంది. వాళ్ళు గ్రోత్ అయ్యే టైంలోనే అది ఒక బూతు అని చూపించే ప్రక్రియ ఓకే, బట్ పెద్ద అయిన తర్వాత వాడికి ఒక ఐడియా వచ్చేస్తుంది, కోర్టు తీర్పిస్తుంది తప్పు కాదు అని. మరి ఆ నాలెడ్జ్ని మీరు ఎలా బేస్ చేయాలి? ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మొదటి నుంచి ఒక స్కూల్లో కానీ ఒక కాలేజ్లో కానీ దాని గురించి మాట్లాడకుండా ఆల్ ఆఫ్ సడన్ ఒక కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అని చెప్పి ఒక పేపర్లో చదివితే అతను దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాడు అనేది పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఇక్కడ. అంటే కోర్టు ఏ యొక్క పర్సెప్షన్లో చూసింది, నువ్వు ఏ పర్సెప్షన్లో అర్థం చేసుకుంటున్నావు. నీకు ఆల్ ఆఫ్ సడన్ తీసుకుని వచ్చి పుట్టిన పిల్లని తీసుకుని వచ్చి సివిల్స్ ఎగ్జామ్ రాయంటే వాడికి ఏమని రాస్తాడు, వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ ప్రైమరీ నాలెడ్జ్. ఫస్ట్ నుంచి కూడా మనం ఉగ్గిపాలు పోసి పెంచాలి అని చెప్పని అంటారు. డైరెక్ట్ అన్నం పెట్టేసాం అనుకోండి, గొంతు కట్టబడి చచ్చిపోతాడు పిల్లోడు. అవేర్నెస్ ఓకే సార్, బట్ సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ ఏ విధంగా చూడాలి? చాలా మంది మహిళలకు ఉన్న క్వశ్చన్ ఇదే, చాలా మంది మెన్స్ కూడా ఉన్న క్వశ్చన్ ఇదే. ఇప్పుడు ఎవరు అతీతం కాదు, పురుషులు ఎలా ఉన్నారో మహిళలు అలాగే ఉన్నారు. ఇంకా క్రైమ్ రేట్ ఎక్కువగా ఇక్కడ వైపు నుంచే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తే ఇంతకు ముందులా లేవు సెక్షన్స్. ఇప్పుడు పెళ్లి అనేది ఎందుకంటారు, ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత వివాహేతర సంబంధాలు పెట్టుకునే సిచ్యువేషన్స్లోకి వెళ్ళినప్పుడు పెళ్లి అనేది ఎందుకు? రెండు కుటుంబాల మధ్యన ఉన్నటువంటి బంధానికి ఆ విలువ అయితే లేదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చారు అని చెప్పి మీరు అంటున్నారు. నేనేమంటున్నాను అని అంటే కనుక సుప్రీంకోర్టు వారు జడ్జిమెంట్ ఆ విధంగా ఇవ్వలేదు అనుకోండి, ఇటువంటి వివాహేతర సంబంధాలు పెట్టుకునే వాళ్ళు అయిపోతారంటారా? కొంచెం భయపడతారు కదా. ఇప్పుడు ఇంతకుముందు సెక్షన్స్ ఉండేవి, వివాహేతర సంబంధం పెట్టుకుంటే వాళ్ళకి సంబంధించి. ఇప్పుడు మనం సోషల్ మీడియా చూడండి, సుప్రీంకోర్టుని పక్కన పెట్టేసేయండి, సెక్షన్లు పక్కన పెట్టండి. ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుందంటే, ఒక భార్యకి భర్త మీద అనుమానం ఉందనుకోండి, సరే మీ నుంచే వద్దాం, భార్య తప్పు చేస్తుంది, భర్తకు అనుమానం వచ్చింది, అబ్జర్వ్ చేస్తున్నాడు, ఏదో సమ్ మిస్టేక్ చేస్తోంది అని తెలుస్తున్నప్పుడు వెంటనే తను ఫ్యామిలీస్తో మాట్లాడట్లా, ఇంకెవరితో మాట్లాడట్లా, ఫోన్ పట్టుకుంటున్నారు, వీడియో తీస్తున్నారు, 4-5 మీడియా ఛానల్స్ పిలిచేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్స్ పిలిచేస్తున్నారు, లైవ్ కవరేజ్ ఇస్తున్నారు. యాక్చువల్లీ ఇంతకుముందు సహనం ఉండేదట. ఇప్పుడు భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి కోపం వచ్చినప్పుడు పెద్దవాళ్ళని పిలిపించడం, మాట్లాడడం, అది అవ్వట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం, వాళ్ళు తిట్టుకుంటారు కానీ బహిరంగంగా తిట్టుకున్న సిచ్యువేషన్స్ లేవు. ఇది ఎలా ఉంటుందంటే కేవలం వాడిని బదనాం చేద్దాం, ఆమెను బదనాం చేద్దాం అని మాత్రమే ఉంటుంది. తర్వాత ఎలాగో వీళ్ళు కలిసి ఉండరు.
ఇది ట్రెండ్గా మారింది. మీరు చూడండి, బయట మనం ఎక్కడో ఏదో జరుగుతుంది, దాన్ని చూపించడానికి కవరేజ్ కూడా అంత ఆసక్తి చూపించట్లా. ఒక భార్య భర్త భార్య మీద, లేదా ఒక ప్రియురాలు ప్రియుడి మీద, ప్రియురాల మీద ఏమైనా చేస్తే వెంటనే కవరేజ్ కూడా వెళ్ళిపోతుంది. అలాంటి రోజుల్లో రైట్నో మనం బ్రతుకుతున్నాం. మరి సుప్రీంకోర్టే ఓపెన్ స్టేట్మెంట్, తప్పే లేదు, మీరు ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకోవచ్చు, ఎన్ని సంబంధాలన్నా పెట్టుకోవచ్చు అనేది చెప్పడం వల్ల మోరల్ వాల్యూస్ కూడా పోతున్నాయి అనేది కొంతమంది వాదన. కొద్దిసేపు సుప్రీంకోర్టు వారు ఆ జడ్జిమెంట్ ఇవ్వలేదు అని చెప్పని అనుకుందాం, ఓకే రైట్? ఇటువంటి వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం ఆగిపోతాయా అని నేను అడుగుతున్నాను. దానికి మీ సమాధానం ఏంటంటే ఆగవు కానీ తెర వెనక జరుగుతాయి, ఇప్పుడు తెర ముందు జరుగుతున్నాయి అని అంటారు. ఓపెన్ గా అంటే మీరు అనేది ఏంటి అని అంటే కనుక వెనక నుంచి ఏనుగులు పోవచ్చు కానీ ముందు నుంచి చెమలు వెళ్ళకూడదండి అని చెప్పని అంటారు. అంతే కదా మీరు అనేది? భయానికన్నా ఆగుతారు కదా. భయం పెళ్లి అనే కార్యం ఏదైతే ఉంటుందో అది ఒక పవిత్ర కార్యం కింద మన యొక్క సాంప్రదాయం అనాదిగా కూడా మనం ఆచరిస్తున్నటువంటి ఒక ప్రక్రియ, శాంక్టిటీ, రైట్? ఆ మూడు మూల బంధం అనేది దానికి ఇప్పటికీ కూడా అంటే మనం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా కూడా పెళ్ళి అనే ప్రక్రియని మనం ఎంత ఒక ఆచారం ప్రకారము, ఒక సాంప్రదాయం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం చేయడం జరుగుతుంది కదా. అంటే ఇది ఎందుకు అంటే రెండు విభిన్నమైన మనస్తత్వాలు, కుటుంబాల నుంచి వస్తున్న వ్యక్తుల కలయిక ఒక చట్టబద్ధంగా, అదేవిధంగా అంతమంది బంధువులు కానీ, చుట్టాలను కానీ, ఫ్రెండ్స్ని కానీ పిలిచి వాళ్ళ సమక్షంలో ఎందుకు జరుగుతుంది అని అంటే కనుక రేపటి రోజున వీళ్ళిద్దరిలో ఎవరు తప్పు చేసినా కూడా వీళ్ళందరి ముందు వాళ్ళ యొక్క పరువు పోతుంది అనే భయం వీళ్ళలో కలగాలి అనే విధంగా ఉండాలి అని చెప్పేదే ఈ ప్రక్రియ. అవును. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ నెక్స్ట్ డేనే మొదలవుతుంది. మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టు ఆ విధంగా చెప్పకపోతే ఈ యొక్క అక్రమ సంబంధాలు పెట్టుకుని భార్యల్ని భర్తల్ని చంపే ప్రక్రియ ఇంకా క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. ఎందుకంటే అడ్డొచ్చేస్తున్నాడు వన్ ఫైన్ డే ఎలిమినేట్ చేయాలి. అదే జడ్జిమెంట్ ఇవ్వడం చేత అట్లీస్ట్ వాళ్ళకి ఏంటి, ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో అవును నాకు రైట్ ఉంది, నాకు ఇష్టం ఉంది, సుప్రీంకోర్టు చెప్పింది నేను వెళ్తాను అని చెప్తున్నారు. వెల్ అండ్ గుడ్, కోర్టుకు వెళ్తున్నారు, డివోర్స్ తీసుకుంటున్నారు. క్లియర్ కదా? అంటే ఇప్పుడు జడ్జిమెంట్ వల్ల కూడా క్రైమ్ రేట్ తగ్గిపోయింది అంటారు మీరు? కంపేర్ చేసి తగ్గింది. అంటే చంపేసుకోవడం తగ్గిపోయింది అంటే నేషనల్ క్రైమ్ తప్పే జరగకుండా ఉండడానికి మీరు ఆలోచన చేయాలి. కానీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పి అన్నారండి. కానీ ఆ ప్రివెన్షన్ మీద ఎవరికి ఉండాలి? అక్కడ అమ్మాయికి ఉండాలి, ఇక్కడ అబ్బాయికి ఉండాలి. వాళ్ళకి లేనప్పుడు మీకు నాకు ఏముంటుంది చెప్పండి? మన ప్రపంచంలో ఉన్న అమ్మాయిల అబ్బాయిల దగ్గరికి వెళ్ళి మీరు అట్లా ఉండకూడదు అని చెప్తే మన మాట వినేటోడు ఎవడన్నా ఉన్నాడా? ఆ రోజులో స్వామి వివేకానంద చెప్పారు, ఆయన మాట విన్నారు. ఈ రోజులో మనం కాదు కదా. ఇప్పుడు ఫైనల్ గా జడ్జిమెంట్ కరెక్ట్ అంటారు మీరు యాజ్ అడ్వకేట్ గా చెప్తున్నారు? అయితే సామాన్యుడిగా కూడా చెప్తున్నానండి. అంటే ఇటువంటి ఎన్నో చూసి ఇక బయటికి చెప్పిన ఏం చేసేది ఉంది, అది లేగలే కదా అని చెప్పని నా మనసులో నేనే బాధపడే వ్యక్తిగా చెప్తున్నానండి. అయితే ఒక చిన్న క్వశ్చన్, మీరు అడ్వకేట్గా గత కొన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నారు. నేను ఒక మాట విన్నాను లాయర్స్కి సంబంధించి. వాళ్ళు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు మీరు ఫస్ట్ లా అయిపోయిన తర్వాత ఒకళ్ళ కింద మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తాం, తర్వాత మనకి ఎక్స్పీరియన్స్తో కేసెస్ వస్తాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే సీనియారిటీ అనేది ఒక పెద్ద కేసు ఇన్వెస్టిగేషన్ చేసి క్రైమ్కి సంబంధించి, లేదా ఎక్కడో ఒక స్కామ్ జరిగింది దానికి సంబంధించి ప్రూవ్ చేస్తే వాళ్ళకి ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చి వాళ్ళకి కొంచెం అంటే వాళ్ళ చేస్తున్నటువంటి ఉద్యోగానికి కూడా ఒక ఉన్నతమైన విలువ దక్కుతుంది. డివోర్స్ కేసెస్ చేయడానికే చాలామంది లాయర్స్ ఉన్నారట. అంటే ఒక మంచి కోసం ఫైట్ చేసే లాయర్కి వచ్చే వేతనం, ఆ కేసు తీసుకోవడం వల్ల వచ్చిన మనీ ఒక డివోర్స్ కేసు చేయడం వల్ల దానికి డబల్ వస్తుందట. ఇది నిజమా? ఒక డివోర్స్ కేసుకి అనుబంధంగా ఒక 7-8 కేసులు ఉంటాయండి. ఓకే, మీరు చెప్పినట్టు ఒక ఇండివిజువల్ కేసుని టేకప్ చేస్తే మన జీవితం అంతా ఆ కేసు చుట్టూ తిరగాలి. అదే వెన్ ఇట్ కమ్స్ టు మొగుడు పిల్లల పంచాయతీ ఒక 7-8 కేసులు ఉంటాయి. అంటే మొదటగా 498 కేసు పెట్టు, క్రిమినల్ కేసు, రైట్. దాని తర్వాత DVCI, రైట్. దాని తర్వాత మెయింటెనెన్స్ రైట్. దాని తర్వాత గార్డియన్ OPI, రైట్. ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు డివోర్స్ కేసెస్లో సెక్షన్లు ఎక్కువ ఉంటాయా? డివోర్స్ కేసు అంటే ఆడవాళ్ళకి కల్పించబడిన చట్టాలు ఎక్కువగా ఉన్నాయి. అవును. అదేవిధంగా మ్యాట్రిమోనియల్ ఇష్యూస్కి సంబంధించి అంటే మొగుడు పిల్లల పంచాయతీ గురించి, భార్యకి ఆమె యొక్క హక్కులు పొందడానికి చట్టాలు కల్పించబడినాయి. కాబట్టి వాటి ప్రకారము వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి అని అంటే కనుక ప్రతిదీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి సో భార్యాభర్త మధ్య విభేదాలు వచ్చి బయటకు వస్తే ఇమీడియట్లీ వాళ్ళ యొక్క రైట్స్ని భర్త ఏం చేస్తాడు? భార్య వద్దు, డైవర్స్ కావాలని చెప్పని అంటాడు, డైవర్స్ పిటిషన్ వేస్తాడు.
భార్య ఏం చేస్తుంది, వద్దొద్దు నాకు నువ్వే కావాలి అని చెప్పండి, రిస్ట్రిక్షన్స్ ఆఫ్ కాన్జువల్ రైట్ వేస్తుంది. కానీ అది తేలదు కదా, ఒకళ్ళు కావాలి ఒకళ్ళు వద్దు అన్నప్పుడు తేలుతుందా తేలదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుందండి. ఓకే, కానీ దాన్ని ఫైట్ చేయాలి అంటే కనుక అటొక న్యాయవాది కావాలి, ఇటొక న్యాయవాది కావాలి కదా, వాళ్ళిద్దరికీ సరిపోతుంది. ఓకే, సో అందు గురించే అవి చేయడానికి ఎక్కువ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, ఫోర్స్ సరిపోవట్లేదు, ఇంకా లాయర్లు రావాలి. సరే ఇప్పుడు మేము చాలామంది జనరేషన్ చూస్తున్నాను నేను, ఫ్యూచర్లో నువ్వు ఏమవుతావంటే మెయిన్గా ఒక 3 పాయింట్లు చెప్తున్నారు. ఫస్ట్ ఇంజనీర్, తర్వాత డాక్టర్, తర్వాత యాక్టర్. ఈ 3 పేర్లు ఎక్కువ వింటున్నా. ఇంతకుముందు పెద్దయ్యాక ఏంటంటే లాయర్ అనే పదం చాలా ఎక్కువగా వింటునేవాళ్ళం. లాయర్ చదివే వరకు కష్టపడాలి, బట్ లాయర్ చదివిన తర్వాత సెటిల్ అయిపోతాం, మంచి ఇన్కమ్ వస్తుంది అన్న మాట కూడా వింటూ ఉండేదాన్ని. ఇప్పుడు ఈ జనరేషన్స్, అప్కమింగ్ జనరేషన్స్లో మీరు కూడా చాలామంది స్టూడెంట్స్ మీ దగ్గర వస్తూ ఉంటారు కాబట్టి లా మీద వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎందుకు వస్తున్నారు అని అంటే కనుక కార్పొరేట్ రంగంలో అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. ఈ రోజు మీరు ఒక ఎండోర్స్మెంట్ చేసుకోవాలి అని అంటే కనుక, అంటే మీది ఒక కార్పొరేట్ కంపెనీ, మీరు ఒక ఫిలిం యాక్టర్ తోటో, యాక్టర్స్ తోటో, లేదంటే క్రికెట్ స్టార్ తోటో, ఎవరితో అయినా కూడా మీరు ఒక ఎండోర్స్మెంట్ అగ్రిమెంట్ చేసుకోవాలి అని అంటే కనుక, ఏదైనా సరే ఒక యాడ్కి సంబంధించి కావచ్చు, మీ ప్రొడక్ట్కి సంబంధించి కావచ్చు, లేదంటే మీ సినిమాకి సంబంధించి కావచ్చు, దానికి ఒక అగ్రిమెంట్ అనేది కావాలి. రైట్? ఆ అగ్రిమెంట్ బ్రీచ్ అయితే మళ్ళీ వాళ్ళ మీద కేసులు వేయడానికి ఒక లీగల్ ఎక్స్పర్ట్ కావాలి. సో ప్రపంచం పరిగెట్టే క్రమంలో ఆబ్వియస్లీ ఏం జరుగుతూ ఉంటాయి, అంతకుముందు దొంగతనం కేసులు ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు సైబర్ క్రైమ్ కేసెస్ ఎక్కువగా ఉంటున్నాయి. అంటే ప్రపంచం ఏ వైపు పరిగెడుతుందో ఆ వైపు నేరం కూడా పరిగెడుతూ ఉంటుంది. గతంలో భూములకు సంబంధించిన కబ్జా కేసులు చాలా తక్కువగా ఉండేవి, ఇప్పుడు భయంకరంగా ఉన్నాయి. ఎందుకు అని అంటే కనుక భూముల రేట్లు పెరిగిపోయినాయి, సో నేరాల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. సో అదేవిధంగా ఇది ఒక సెగ్మెంట్. రెండో సెగ్మెంట్ ఏంటి అని అంటే కనుక, ఈరోజు మనం మీడియా వ్యవస్థ కానీ సోషల్ మీడియా కానీ చూసుకున్నట్లయితే కనుక, అంతకుముందు అడ్వకేట్స్ ఒక కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఆ చూపించే విధానం అంటే మీరు అన్నట్టు అంతకుముందు అడ్వకేట్ చేయాలంటే గొప్ప, అంతకుముందు అడ్వకేట్ ఎవరైనా చేస్తారంటే ఈడేం చేయలేక అడ్వకేట్ అవుతున్నాడు రా అని చెప్పని అనేవాళ్ళు. అసలు విలువ ఉండేది కాదు. ఇప్పుడే విలువ ఉందంటారా? ఇప్పుడు విలువ ఉంది. అంటే క్రైమ్ రేట్ పెరగడం వల్ల లాయర్స్తో ఎక్కువ పని పడుతుందంట. సోషల్ మీడియా ప్రజలకి అవగాహన పెరగడం చేత, మాలాంటి వ్యక్తులు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడటం చేత ఇదొక ప్రముఖమైన రంగం అయిపోయింది. ఈరోజు లా చదివే వాళ్ళకి సఫిషియెంట్ కాలేజెస్ లేవు, అదనపు సీట్లు కావాలి అని చెప్పి కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టేటువంటి పరిస్థితి రాష్ట్రాల్లో ఉంది. వైద్య రంగం నుంచి అధిక మొత్తంలో లా రంగానికి వస్తున్నారు. సో ప్రతి దానికి మనం శ్వాస తీసుకుంటే లా, శ్వాస విడిచామంటే కనుక లా. అయితే డిమాండ్ కూడా లాయర్స్కే ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ, ఎక్కువ సంపాదన కూడా వాళ్ళకే ఉంటుంది కదా. అది డిపెండ్స్ అండి. అంటే అన్ని రంగాల్లో కూడా అందరికీ ఉంది అని అంటే కనుక, ఇప్పుడు మీ దాంట్లోనే జర్నలిస్ట్గా చేసిన వ్యక్తులు స్టూడియోలకి ఓనర్లు అయిపోయి, చైర్మన్స్ అయిపోయి, నేషనల్ లెవెల్లో స్టూడియోలు పెట్టినటువంటి పరిస్థితి. ఇంకా మీ దాంట్లో కూడా ఆ చాతకుల మీద, ఆ 2 వీలర్ల మీద, ఆ పాత ఆల్టో కార్లో కూడా తిరుగుతున్న వ్యక్తులు ఉన్నారు కదా. సో ప్రతి రంగంలో కూడా విద్యార్థి యొక్క ప్రతిభా పాఠవాలని బేస్ చేసుకుని వాళ్ళ యొక్క ఉన్నతి అనేది ఆధారపడి ఉంటుంది. లా చేసేస్తే అందరూ కోటీశ్వర్లు అయిపోతారు అని అనుకుంటే కనుక బాగానే ఉంటుంది కదా. అదేవిధంగా జర్నలిస్టులు అయిన వాళ్ళందరూ స్టూడియోలో పెట్టి చైర్మన్లు అయిపోతారు అంటే కూడా బాగానే ఉంటుంది కదా. కాదు, వ్యక్తులను బట్టి ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక ఇంజనీర్కి సంవత్సరానికి ఎంత ఇన్కమ్ వస్తుందో అందరికీ తెలుసు, ఒక డాక్టర్కి ఎంతవరకు చేయగలరు తెలుసు, బట్ ఒక లాయర్కి 1 ఇయర్కి ఇన్కమ్ ఎంత జనరేట్ అవుతుందంటే ఏం చెప్పగలరు? ఈవెన్ స్టార్టింగ్ స్టేజ్ కావచ్చు, ఒక మిడిల్ ఏజ్. 1500 కోట్లు సంపాదించే అడ్వకేట్లు కూడా ఉన్నారు సంవత్సరానికి. 1500 కోట్లు ఎస్ సంవత్సరానికి. ఎస్, ఎక్స్పీరియన్స్. హరీష్ సాల్వే ఉన్నారు, ఇంకా ఎక్కువనే ఉంటుంది ఆయన సంపాదన. 1500 కోట్లకు మించి ఉంటుంది. అప్పీర్ అయితే 10 కోట్లు 5 కోట్లు తీసుకుంటాడు ఆయన. లా చదవడానికి మొత్తంగా ఎంత ఖర్చు అవుతుంది? ఈరోజు మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత BBA ప్లస్ LLB చేస్తే, ఒక ప్రముఖమైన నేషనల్ యూనివర్సిటీలో చేస్తే మీకు ఒక 40 లక్షల నుంచి 50 లక్షలు ఖర్చు వస్తుంది. 50 లక్షలు కాదు, నార్మల్ కాలేజీల్లో చేస్తాను అంటే కనుక ఒక 3 లక్షల రూపాయలు ఓన్లీ లా చదవడానికి ఖర్చు వస్తుంది, ట్యూషన్ ఫీజులు అనేది. అంతే. తర్వాత ఇంకా ఖర్చు పెట్టాల్సిన పని లేదు లాకి. అంటే LLM కావాలంటే కనుక దానికి ఒక 1.5 lakhs 2 lakhs అయిపోతుంది. అంటే ప్రాపర్గా ఒక 50 lakhsతో లా అయిపోతుంది. నేషనల్ యూనివర్సిటీలో చదివితేనే, నేషనల్ యూనివర్సిటీలో చదివితేనే. ఓకే, హయ్యర్గానే చదువుకున్నారు అనుకోండి, తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఒక 5-6 yearsలో కంపల్సరీ అర్న్ చేయగలరా? వాళ్ళు చదువుతున్నప్పుడే క్యాంపస్ ఇంటర్వ్యూలో వాళ్ళకి మినిమం నెలకి 2 లక్షల రూపాయల శాలరీ ఇచ్చి తీసుకెటువంటి సంస్థలు ఉన్నాయి. అందుగురించి నేషనల్ యూనివర్సిటీలో చదువుతారు. నేను చెప్పేది మినిమం 2 lakhs, మ్యాక్సిమం 10 లక్షలు 15 లక్షలు ఇచ్చే సంస్థలు కూడా ఉన్నాయి, బట్ మినిమం చెప్తున్నా.
అంటే వాళ్ళు చదువుకున్న చదువుని 2 సంవత్సరాలు వాళ్ళు వెనక్కి లాగేయవచ్చు ఖర్చు పెట్టినాం. ఇప్పుడు లా చదువుతున్న పర్సంటేజ్ ఎంతో చెప్పగలరా మొత్తం మీద? అంటే మొత్తం మీదనా? మొత్తం మీద ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో లా చదువుతున్న స్టూడెంట్ పర్సంటేజ్ ఎంతో చెప్పగలరా? సెకండ్ స్టేజ్లో ఉంది ఇంజనీరింగ్ తర్వాత లా. ఓకే. దాని తర్వాతనే ఎంబీబీఎస్ అంటే వైద్య విద్యార్థులు ఉన్నారు. ఈ అసలు లా చదివితే ఇలా ఉంటుందన్న అవేర్నెస్ కూడా ఎవరికి తెలియదు. అంటే బట్ వాళ్ళకి ప్యాషన్తో వస్తున్నటువంటి స్టూడెంట్సే కదా లా చదివాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు అంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు అవుతున్నారు. ఇంట్లో వాళ్ళ అంటే వాళ్ళ యొక్క ఇష్టానికి కూడా బేస్గా స్టూడెంట్స్ అవుతున్నారు. బట్ లా అనేది వ్యక్తికి సంబంధించిన విషయం. అతను అవ్వాలనుకుంటేనే లా అవ్వగలడు, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లా డిపార్ట్మెంట్లో కావచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే దీనిలో సస్టైన్ అవ్వగలరు. ఇంట్రెస్ట్ లేకుండా కూడా చదివే వ్యక్తులు ఉన్నారండి. ఎందుకు అని అంటే కనుక ప్రాపర్టీస్ అంటే అప్పట్లో సొంత జాగాలు ఉన్నాయి, ఇప్పుడు వాటికి రేట్లు పెరిగిపోయినాయి, ఈ కబ్జాలు, కోర్టు కేసులు ఇవన్నీ అయిపోయినాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే కనుక పిల్లల్ని లా చదివిపించి ఎన్రోల్మెంట్ చేయించి ఆ యొక్క స్థలాల్లో అడ్వకేట్ అని బోర్డు పెడితే కబ్జా చేసే వాళ్ళకి భయం ఉంటుంది కదా. సో ఆ విధంగా కూడా చెప్పుకోవడానికి లా చేసే వాళ్ళు ఎక్కువగా అయిపోయారండి. ఓకే. మొత్తానికి లాకి మంచి డిమాండ్ ఉందంటారు. ఎస్ అబ్సల్యూట్లీ. ఫీమేల్స్ కూడా ఎక్కువగా లా చేస్తున్నారా? ఓన్లీ మేల్స్ చేస్తున్నారండి. ఫీమేల్స్ కూడా చేస్తున్నారు. చాలా షార్ప్ ఉంటారు. చాలా షార్ప్ ఉంటారు. అప్పటికిప్పటికి సబ్జెక్ట్ ఏమైనా తేడా ఉండిందా మీరు చదువుకున్న రోజులకి? ఉంటుంది కదండి, కొత్త సబ్జెక్ట్స్ అనేవి యాడ్ అని అయితే ఉంటాయి. సో ఫైనల్గా సోషల్ మీడియా గురించి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఇంతకుముందు ఏంటంటే ఒక 4 మనుషులు మాట్లాడుకునేవాళ్ళు, ట్రావెల్ చేస్తే సాంగ్స్ వినేవాళ్ళు, ఇంకా కొంచెం టెక్నాలజీ అభివృద్ధి చెంది ఒక సినిమా చూసేవాళ్ళు. అట్లా ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్ ఎవరు చూడట్లేదు, సాంగ్స్ ఎవరు వినట్లేదు. డైరెక్ట్ ఫోన్ ఆన్ చేయగానే ఇన్స్టాగ్రామ్ యాప్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఫేస్బుక్ కనిపించట్లేదు, యూట్యూబ్ కనిపించట్లేదు. ఈ యాప్ ఎఫెక్ట్ ఎలా ఉండిందంటే రీసెంట్ టైమ్స్లో ఒక 2 వీక్స్ ముందు ఒక 4-5 స్టూడెంట్స్, ఆడపిల్లలు, వాళ్ళు ఒక టూర్ కోసం వేరే ఒక ప్లేస్కి వెళ్ళారు. అక్కడ వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేస్తూ రీల్ తీసుకుంటే బాగుంటుందని రీల్ తీస్తూ అక్కడ 4 చనిపోయారు. అండ్ మొన్న రాయల్ ఎన్ఫీల్డ్ ఒక బైక్, అతని కొత్త బైక్ బస్సు ఎదురుగా వస్తుంది. ఆ బస్సు ముందు ఫీట్తో కొంచెం స్టైల్గా ఫీట్ చేసే రీల్ చేద్దామని ఆ అబ్బాయి ఆ బస్కి ముందు జలకిస్తూ ఫ్రంట్ మీద వెళ్ళి ఆ రీల్ చేసి అప్లోడ్ చేశాడు. గవర్నమెంట్ వాళ్ళు ఆ రీల్ సెట్ చేసి అది బాగా వైరల్ అయింది. అతను ఎక్కడున్నాడో పట్టుకుని అతని బైక్ మొత్తాన్ని స్మాష్ చేశారు. అక్కడ అతనికి రియలైజేషన్ వచ్చింది, బట్ చనిపోయిన వాళ్ళకి ఇంకా రియలైజేషన్ రాలేదు. ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది అంటే ఏ యాప్ అయినా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మనం యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఇది చాలా వరకు రాంగ్ పోర్ట్రేట్ అవుతుంది. మరి ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి, ఈ యాప్ గురించి అవగాహన కల్పించాలి, అవేర్నెస్ అన్న రావాలి. అది మైనస్ వైపే ఎక్కువ వెళ్తుంది, పాజిటివ్ కంటే నెగిటివ్ వైప్స్ తీసుకొస్తుంది. ఎప్పుడో నుంచి మనం న్యూస్ చూస్తున్నాం, రీల్స్ వల్ల ఇలా జరిగింది, రీల్స్ వల్ల అలా జరిగింది. ఇంకా అది దాటి ఇప్పుడు ఏమైపోయిందంటే, నేను రీసెంట్గా ఒక కాలేజ్ యూనివర్సిటీ షూట్కి వెళ్ళాను. స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ ఎలా ఉందా మీకంటే ఉంది అని. నేను అడిగాను, 10 మంది స్టూడెంట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ యాప్ ఉందా అని అడిగాను. 10 మందిలో ఒక 4 ఉందని చెప్పారు, 6 అబ్బాయిలు లేదని చెప్పారు. అదేంటి ఈ జనరేషనే కదా మీరు, ఎందుకు ఇన్స్టాగ్రామ్ యాప్ మీరు యూజ్ చేయట్లేదంటే, అక్క ఇన్స్టాగ్రామ్ యాప్ వల్ల మేము చాట్ చేస్తుంటే అబ్బాయిలే అమ్మాయిలుగా డీపీ పెట్టుకుని మమ్మల్ని జీపే, ఫోన్పే చేయమంటున్నారు. అలా మేము చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. తర్వాత చెక్ చేస్తే వాళ్ళ అమ్మాయిలు కాదు. అమ్మాయిలు కూడా కొంతమంది అలా యూజ్ చేసుకుంటున్నారు, ఎక్కడెక్కడో నుంచి చాట్లు చేస్తూ సరదాగా మాట్లాడుతూ. మేము చదువుకుంటూ మేమే ఇంకా ఎక్కువగా లాస్ అయిపోతున్నాం అక్క, అందుకే ఇన్స్టాగ్రామ్ అనే యాప్ని తీసేసాం అని వాళ్ళు చెప్పారు నాకు. ఈ యాప్ వల్ల చాలా జరుగుతున్నాయి, బట్ దీన్ని రిమూవ్ చేయడానికి, దీని గురించి చెప్పడానికి అవగాహన, అవేర్నెస్ అయితే కల్పించట్లేదు. సో ఫైనల్గా ఇన్స్టాగ్రామ్ యాప్ గురించి ఏం చెప్తారు? మొన్న ఆపరేషన్ సింధూర్లో మురళీ నాయక్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక జవాన్ చనిపోవడం జరిగింది. అలాగనే ఇంకొంతమంది. మనం ఎందుకు ఈరోజు చనిపోయిన, దేశం కోసం పోరాడి చనిపోయిన ఆ సైనికుల గురించి మాట్లాడలేకపోతున్నాం? ఎవరో ఒక 5 విద్యార్థులు పిచ్చెక్కి ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తూ చచ్చిపోయారు అని అంటే కనుక వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మనము వాటిని ఎంకరేజ్ చేస్తున్నాము. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే కనుక ఈరోజు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అంతకుముందు టిక్టాక్ కావచ్చు. టిక్టాక్ పరిస్థితి అదే కదా, అంటే అది మనది కాదు అని చెప్పి బ్యాన్ చేసాము. మరి ఇన్స్టాగ్రామ్ మందా? అది కూడా కాదు కదా. మనం వాడేది ఏది మంది? మీరు వాడే ఫోన్ మీద, నేను వాడే ఐఫోన్ నాదా? కాదు కదా. ఆఖరికి మీరు వేసుకునే మేకప్ కూడా మీది కాదు కదా, బయటనే ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఉండేది కదా. మనం వాడే మైక్ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది కాదు కదా. అట్లా బ్యాన్ చేసుకుంటూ పోతే అన్నీ బ్యాన్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్? అవేర్నెస్ అనేది కల్పించాలి కదా. బిర్యానీ మందా? కాదు కదా. పరిచయంది తింటా మానేస్తున్నామా? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. డాగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు,
ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని హింసిస్తున్నటువంటి కంటెంట్, రా కంటెంట్ కావచ్చు, ఇవి అప్లోడ్ చేస్తే అవి అప్లోడ్ అవ్వు, దానికి ఒక నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఆ కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. బట్ దీనిలో కూడా ఇంకొన్ని గైడ్లైన్స్ తీసుకొస్తే ఇది ఉపయోగానికి, అంటే అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంతవరకు అవేర్నెస్ కల్పిస్తే ఇంకొంచెం బాగా యూజ్ అవుతుంది కదా. ఈరోజు మీరు ఒక చట్టం గురించి కానీ, ఒక ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ గురించి కానీ, ఒక దేశం గురించి కానీ ఒక వీడియో చేసి ఒక ఇన్స్టాగ్రామ్లో పెడతారా, ఫేస్బుక్ రీల్లో పెడతారా, లేదు అంటే స్నాప్చాట్లో పెడతారా, మీరు పెట్టండి, మీకు వ్యూస్ రావు. ఎందుకు అనంటే నేనేమంటున్నానంటే ప్రభుత్వము వీటికి సోషల్ మీడియాలకి సంబంధించి క్లియర్ గైడ్లైన్స్ అనేది రూపొందించడం జరిగింది, రైట్. వీటిని ఇంటర్మీడియట్స్ అని చెప్పని పిలువబట్టడం జరుగుతుంది, అంటే ఫేస్బుక్ని కానీ ఈ సోషల్ మీడియాకి సంబంధించిన వాటికి కానీ. సో వాటిల్లో ఏవైనా కూడా నిబంధనలకి విరుద్ధంగా చేసినట్లయితే కనుక వాటికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వాటి మీద చర్యలు తీసుకోవడానికి వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనము మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక రీల్ చేయడం అనేది అఫెన్స్ అని చెప్పైతే కనుక లేదు. అది మదం ఎక్కి పిచ్చెక్కి ట్రైన్ మీద వాటర్ ఫాల్స్ దగ్గర ఫైర్తోనే ఆటలాడితే అది ఏమంటారు దాన్ని ఒళ్ళు బలుపు అంటారు. సో అటువంటి వాళ్ళని మనం కంట్రోల్ చేయాలి, ప్రభుత్వం కంట్రోల్ చేయాలంటే కనుక ప్రతి ఇంటికి పోయి డోర్ కొట్టి చెప్పగలదా? ఇది ఎవరికి ఉండాలి? విచక్షణ ప్రతి ఒక్క మనిషికి వాడే విధానానికి ఉండాలి. సరే, ఈరోజు ఇన్స్టాగ్రామ్ అనే యాప్ని మనం తొలగిస్తాము, టిక్టాక్ తొలగించినట్టే ఇంకొక అప్లికేషన్ అనేది తెర మీదకి రావడం జరుగుతుంది. స్నాప్చాట్ ఏ విధంగా చేస్తున్నారు, స్నాప్స్ ఏ విధంగా పెడుతున్నారు, దానికి సంబంధించి కూడా జరుగుతుంది కదా. సో వీటిని అప్లికేషన్స్ని బ్యాన్ చేయాలి అనడం కంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా రిలీజ్ అవుతుంది, పైరసీ చేస్తారు. పైరసీ చేసినప్పుడు మూవీ టోరెంట్స్ ఏదో ఉంటుంది సైట్, దాంట్లో హై బొమ్మలో కూడా చూసేస్తున్నారు. కొత్త సినిమాలకు సంబంధించి మూవీ రోల్స్ సంథింగ్ ఏదో సైట్ ఉంటుంది, దాంట్లో వచ్చేస్తుంది. పైరసీ చేయడం అనేది చట్ట వ్యతిరేకమైన చర్య అని చెప్పి అందరికీ తెలుసు. దానికి సంబంధించి కూడా కేసులు రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. కానీ చేస్తున్నారు. ఈరోజు 100 కోట్లు బడ్జెట్లు పెట్టి సినిమాలు తీసి ప్రభుత్వాలను కూడా వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి కావాల్సినంత రేటు ఇప్పించుకునే ప్రొడ్యూసర్లు ఆ పైరసీని ఆపలేకపోతున్నారు. అంటే వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలను ఏదైనా చేయగలరు, వాళ్ళు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు కాబట్టి. అటువంటిది ఒక ఇండివిజువల్ పర్సన్స్ని మీరు ఈ విధంగా చెయ్యొద్దు అని చెప్పి మీరు పద్ధతిగా ఉండండి అని చెప్తే వినే పరిస్థితి ఉందా? పక్కకు పోయి చేస్తున్నారు, చాటుగా చేస్తున్నారు, దుప్పటి కప్పుకుని లోపల చేస్తున్నారు. అంటే అది ప్రతి ఒక్క వ్యక్తికి తన కుటుంబం నుంచి, చదువు నుంచి రావాల్సినటువంటి వంశం, మన లిమిట్స్ ఎంతవరకు ఉన్నాయి, మనం ఏం చేయాలి అని చెప్పని. వాడిని చూసి వీడిని చూసి వాడు. అల్టిమేట్గా ఇక్కడ మనం ఆనందించాల్సిన విషయం ఏంటంటే కనుక 5 చనిపోయారు అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు బ్రతుకున్నా కూడా దేశం కోసం అయితే పోరాటం చేయరుగా. చేస్తారంటారా? చేయరు. రేపొద్దున పెళ్లి చేసిన ముగ్గురితో కాపురం చేస్తారా? చేయరు. ఈ పిచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? మనకి ఎంతసేపు మన సోకులు, మన వీడియోలు, మన షేర్లు, మన లైక్లు, వాళ్ళ గురించి డిస్కషన్ పెట్టుకుని దీన్ని అప్లోడ్ చేయడం కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లే అవుతుంది అనేది నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు.